హాయ్ హలో వెల్కమ్ టు చింతలి లిటిల్ చెఫ్. నేను మీ జ్యోతి. ఎలా ఉన్నారు? మన తెలుగు సాంప్రదాయ శుభకార్యాల్లో మొట్టమొదటిగా గుర్తొచ్చేది చలివిడి. ఈ పాటికే రెసిపీ ఏంటో అర్థమైపోయింది కదా. ఈరోజు పెద్దమ్మ చలివిడి చేస్తున్నారు. పదండి వెళ్ళి చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఎండి కొబ్బరి, గసగసాలు, జీడిపప్పు, పిండి, మెయిన్ థింగ్ తడి బియ్యం పిండి. తడి బియ్యంతో పట్టిన బియ్యం పిండి ఇది. ఇదిగో పంచదార, నెయ్యి. పంచదార పాకం ఆల్రెడీ పెట్టేసాం. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం పెద్దమ్మ? అర కేజీ పంచదార, కేజీ బియ్యం పిండి పడుద్ది. అర కేజీకి ఒక 100-150 నెయ్యి పడుద్ది. ఒక 100 గ్రాములు ఎండి కొబ్బరి, ఒక 50 గ్రాములు గసగసాలు, ఒక 50 గ్రాములు జీడిపప్పు. పెద్దమ్మ ఎంత షుగర్ తీసుకున్నారు? అర కేజీ షుగరు. ఎంత వాటర్ పోసుకున్నారు? 150 వాటర్. 150 ml. ఓకే. పాకం మాత్రం ముద్ద పాకం కావాలి. అసలు ఇది ఎందుకు చేస్తారు? అసలు చలివిడి ఎందుకు పెడతారు? నేనేంటంటే పెళ్ళికి, నెక్స్ట్ శ్రీమంతాలకి, పాప పుట్టిన పాపను తీసుకెళ్ళిన, ఏంటి ఈ కల్చర్? ప్రతి దానికి చలివిడి చలివిడి అంటారు. నేను ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటా, ఇదంతా అవసరమా? ఇది తీసుకెళ్తే ఏంటి దానివల్ల? ఇన్ని స్వీట్స్ ఇస్తున్నాం కదా, ఇది ఎందుకు మాట్లాడితే చలివిడి చేయాలి? చలివిడి తీసుకొచ్చిందా మీ అమ్మాయి? చలివిడి మీ కోడలు తెచ్చిందా అని అడుగుతారు. మెయిన్ చలివిడే పెట్టాలి, స్వీట్లే తర్వాత. ఎందుకంటారు? లేకపోయినా వెనకటోళ్ళు అయితే అంత చలివిడి పెట్టేసి పంపించేసేవాళ్ళు. ఎందుకు అసలు చలివిడి? చలివిడి ఏదో కడుపు సలవని అన్నిటికీ కూడా చలివిడి మంచిది అని చెప్తారు. అన్ని విషయాలకి ముందు చలివిడే పెట్టాలి. నేను మ్యారేజ్ అప్పుడు తీసుకెళ్ళాను, బేబీస్ పుట్టినప్పుడు, ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు. కానీ పెట్టాలి ముందు. కానీ మన సాంప్రదాయంలో ఇదొక మంచి కల్చర్. ఎన్ని ఉన్నా సరే అది పాతకాలం నుంచి పాటిస్తూ వస్తున్నారు చూడండి. అది ఇప్పటికీ కూడా ఎవరైనా పాటిస్తున్నారు. ఎంత ఎంత మారిపోయినా కూడా లోకం అది పాటించాలి, అది మంచిది అని వెనకట నుంచి ఆ సిద్ధాంతం. ఇంత చలివిడి ముద్ద పెట్టినా కూడా చలివిడి తెచ్చిందా అని అడుగుతారు. చలివిడి చాలా తక్కువగా తింటాను, అసలు అంత ఇష్టం ఉండదు నాకు. కానీ ఈరోజు తింటా. మీరు చేశారు కదా. 2 స్పూన్స్కి పెడితే పట్టదు కదా, అందుకోసం కొంచెం ఎక్కువగా వేయించి పట్టాం. మాకు తర్వాత మేము దాంట్లో యూజ్ చేసుకుంటాం. ఒక 2 స్పూన్స్ చాలా, అంతకంటే ఎక్కువ వేయకండి, డామినేట్ చేస్తుంది ఫ్లేవర్. చెక్కింగ్ పాకం వచ్చేస్తుంది. పాటలు రావాలి. ఇదే అయిందా? ఇంకొంచెం అవ్వాలా? అంతా 5 నిమిషాలు కూడా పట్టదు. ఇట్లా టంగు అంటాయి కదా కొన్ని పాకాలు, అది అవసరం లేదా? అరిసికి. ఓకే. ఇది మాత్రం జస్ట్ ఉండైతే చాలు. ఉండైతే చాలు, అయిపోయే ఉంటుంది ఇప్పుడు ఉండ. సరిపోతుందా? ఒక స్పూన్ ఇది కూడా వేయాలి. స్పూన్ అంతలోకి కొంచెం పడుతుందా? చలివిడి బెల్లంతో చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కానీ ఈ టేస్ట్ ఎంత ఉంటుంది బెల్లం, ఇదే టేస్ట్గా ఉంటుంది. పట్టేది పిండి పట్టేసిద్దాం. తిప్పనా? ఎంత బాగా తిప్పితే అంత మంచిదా? ఇప్పుడు ఇంకొంచెం వేయి బెల్లం. అంటే ఇందాక పిండి వస్తుంది. నాకు చలివిడి వచ్చేసింది. ఇంకా పట్టిద్దా పిండి? వద్దులే, గట్టి పడిపోద్ది. ఈ మాత్రం ఉంటే టేస్ట్ బాగుంటుంది. ఏ చలివింది.
నేతిలో ఎండు కొబ్బరి వేయించుతున్నా. ఎండు కొబ్బరి చాలా బలం కదా నడుములకి. మేబీ అందుకే ప్రతి బెల్లం తింటే చాలా మంచిది నడుము. పిల్లలకి పెడితే బాగా నడుముకి మంచిది కదా. కొబ్బరి బాగా యూజ్ చేయాలి అన్నిట్లో. మన వంటకాల్లో అసలు కొబ్బరే యూజ్ చేయట్లేదు. అది పచ్చి కొబ్బరి అయినా ఎండు కొబ్బరి అయినా ఎంతో మంచిది. జుట్టు కూడా ఇలా చాలా లాంగ్ వస్తుంది కొబ్బరి ఎక్కువగా తింటే. దీన్ని దీంట్లో వేసేద్దాం. పొయ్యి కట్టేసుకో. మరి జీడిపప్పులు వేయించాలి కదా పొయ్యి కట్టేస్తే. సరే కట్టేసా. కొంచెం నెయ్యి వేసుకొని జీడిపప్పుల్ని వేయించుకొని దాంట్లోనే గసాలు కూడా వేసుకొని వేయించేసుకుందాం. ఇలా టక్క 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 టక్క. ఈ గసాల ఫ్లేవర్ అయితే ఆహా సలివిల్లు ఎంత బాగుంటుందో, పళ్ళకి అలా క్రంచి క్రంచి. మనం ఎంత యూజ్ చేసాము అసలు? ½ కేజీ బియ్యమేగా, దాన్ని 2 కేజెస్ దాకా అయితే కేజీ బియ్యం యూజ్ చేసాం. భలే వచ్చింది పెద్దమ్మ. చూడు పొయ్యి మీద మాడి అయిపోయింది. వేసేసేనా? జీడిపప్పు అయినా అయిపోయింది అంటే పైన కొంచెం వేయచ్చు. ఐఎమ్ యూజింగ్ స్టిక్. ఈజీగా చలివిడి. నేను ఇంకా ఎంతో కష్టం అసలు నేను ట్రై చేయను కూడా చేయలేదు. ఇక నుంచి చేస్తాను. అసలు మీరు నేర్పించే వంటలన్నీ నాకు ఎంత ఈజీ అనిపిస్తుంది. ఏమైతే 10 కేజీలు 20 కేజీలు బియ్యం నానబెట్టి చలివిడి చేసేవాళ్ళ? మరి ఎవరు తిప్పేవాళ్ళు? మగోళ్ళు. అదే మనం తిప్పలేం కదా, దీనికే అల్లాడిపోతాము కొంచెం. దానికి వాళ్ళకంటే మంచి స్ట్రెంగ్త్ ఉంటుంది తిప్పడానికి. ఉండలు చేసి పెడదాం ఇట్లా. ఇలా బాగుంది కదా. పర్ఫెక్ట్గా వచ్చింది పెద్దమ్మ. చాలా బాగా వచ్చింది పెద్దమ్మ. తీసేద్దాం, ఉండలు చుట్టుకుందాం మంచి పెద్ద పెద్ద ఉండలు. అక్క ఏంటక్క అట్లా ఉంటుందా? కాసేపు గట్టిపడేదాకా స్ప్రెడ్ అయితే ఆగనా మరి కాసేపు.